ఆర్ఆర్బీ క్రాక్ చేయాలి అంటే మన దగ్గర మినిమం 30 నుంచి 40 టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అవ్వాలి. 60 GB మొబైల్లో 64 GB మొబైల్లో ఉంటే అందులో 60 GB మెటీరియల్స్తో నిండిపోయి ఉండాలి. లేదంటే ఎగ్జామినేషన్ సిలబస్ కానీ ఏదైతే ఉందో అది ప్రింట్ మన దగ్గర ముందు పెట్టేసుకొని ఉండాలి. రోజు సిలబస్ చూస్తూ ఉండాలి. 60 నుంచి 30 నుంచి 40 ఛానల్స్లో ఏమున్నాయో చూడాలి. దాని తర్వాత ఈ పీడిఎఫ్లు రివైజ్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఆర్ఆర్బీ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వవు. నీకు కావాల్సిన ఇంపార్టెంట్ స్ట్రాటజీ, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, నీ టైం ఎక్కడ కిల్కిల్ అవుతుంది అనేది క్లియర్గా మనం ఈరోజు ఇంపార్టెంట్ 7 సీక్రెట్స్ ఎవరు టాపర్స్ ఎవరైతే క్రాక్ చేశారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను ఈ 7 టిప్స్ నీకు చెప్పబోతున్నాను. నా ఎక్స్పీరియన్స్, లాస్ట్ 8 years ఎక్స్పీరియన్స్తో క్లియర్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక్కసారి వీడియో మొత్తాన్ని చూసి వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటే ఒక లైక్ వేసి నాకు స్టార్ట్ చేసావంటే నాకు కొద్దిగా మోటివేషన్ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ నీకు తెచ్చిస్తూ ఉంటాను. నార్మల్గా ఆర్ఆర్బీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 2 type ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. ఒకళ్ళ దగ్గర ఒక సిస్టమేటిక్ స్టడీ ఉంటుంది. అంటే ఏంటి, క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. నార్మల్గా ర్యాండమ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర ఆ పీడిఎఫ్స్, ఈ పీడిఎఫ్స్, ఆ టెలిగ్రామ్ ఛానల్, ఒక మోటివేషన్ వీడియో చూశాను, ఆ మోటివేషన్ వీడియోలో ఈ టెలిగ్రామ్ ఛానల్ బాగా నచ్చింది, ఈ పీడిఎఫ్ బాగా నచ్చింది, ఆ పీడిఎఫ్లో బాగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇలా రోడ్ మ్యాప్ క్లియర్గా లేకుండా పీడిఎఫ్ కలెక్టర్లా తయారవుతూ ఉంటారు ర్యాండమ్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. క్లియర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వాళ్ళ క్లారిటీ ఉంటుంది. ఏ ట్యూటర్ దగ్గర నుంచి ఒక్క పాలిటీ లేదంటే ఒక్క యాప్టిట్యూడ్ గురించి తీసుకున్నాం అనుకుంటే, యాప్టిట్యూడ్లో 4-5 ట్యూటర్స్ కాదు, పర్సంటేజెస్లో లోపలికి వెళ్తే ఎలక్షన్కి సంబంధించి ఒకళ్ళ దగ్గర చదువుతాడు, ఇంకో సబ్జెక్ట్, ఇంకో టాపిక్ ఇంకో ట్యూటర్, ఇంకో టాపిక్, ఇలా యూట్యూబ్ మొత్తం హిస్టరీ మొత్తం చూస్తే పర్సంటేజెస్ అనే టాపిక్లో నువ్వు ట్యూటర్స్ని వెతకడానికి, లేదా యాప్టిట్యూడ్ అనే టాపిక్లో నువ్వు ట్యూటర్స్ని వెతకడానికి నీకు దగ్గర 10 రోజుల టైమే అందులోనే కిల్ అయిపోతుంది. తర్వాత తెలుస్తుంది ఈ ట్యూటర్ బాగాలేదు, మళ్ళీ ఈ టాపిక్లో ఈ ట్యూటర్ బాగా చెప్పట్లేదు, ఇంకో టాపిక్, ఓకే, ఆ ట్రిక్స్ ఇతను బాగా చెప్పట్లేదు, ఈ ట్రిక్స్ ఇతను బాగా చెబుతున్నాడు. ఇలా నువ్వు పీడిఎఫ్ కలెక్టరు, టెలిగ్రామ్లో జాయినర్ లాగా నువ్వు వాళ్ళ ప్రొడక్ట్ అయిపోతావు. కానీ నీకంటూ ఒక ప్రొడక్ట్ నీ చేతిలోకి రాదు. నువ్వు క్రాక్ చేయడం కుదరదు. ఓకే, సో ఈ రీల్స్ ఇవన్నీ పక్కన పెట్టు. షార్ట్కట్, ఇదా షార్ట్కట్, ఇంత సింపుల్గా చేయొచ్చా అనే వీడియోస్, షార్ట్స్ ఇవన్నీ పక్కన పెట్టు. ఒక పీడిఎఫ్ని క్లియర్గా నమ్ముకొని దాంతో స్టార్ట్ చేయి. ఏ పీడిఎఫ్ రాంగ్ ఉండదు, ఏ పీడిఎఫ్లో తప్పు ఉండదు, మిస్టేక్స్ ఉంటాయి. కానీ అందులో కాన్సెప్ట్ 95% పర్ఫెక్ట్గా ఉంటే 5% అక్కడక్కడ మిస్టేక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు పెద్ద పుస్తకాలు తీసుకో, ఎవరైనా ఆదర్శ్, ఎన్సీఆర్టీ లాంటి పుస్తకాల్లోనే తప్పులు ఉన్నాయి. 5% మిస్టేక్స్ ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయి. 95% ఏదో ఒక పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకో. ఏదైనా లూసెంట్ చదువుతున్నావా, లేదంటే జీకే చదువుతున్నావా, రీజనింగ్ చదువుతున్నావా, ఏదో ఒక లక్ష్మీకాంత్ చదువుతావా, ఏ పుస్తకం అయితే నువ్వు పట్టుకోదలుచుకున్నావో దాన్ని క్లియర్గా పట్టుకొని దాన్ని ముందు కంప్లీట్ చేయవు. పీడిఎఫ్లు సేకరించుకుంటూ కూర్చుంటావు. ఓకే, నెంబర్ సిస్టము, ర్యాండమ్గా ఏదో టాపిక్ పట్టుకోవడం, అందులో నుంచి నెంబర్ సిస్టంలో బాగా మార్క్స్ వస్తున్నాయంట. నెంబర్ సిస్టంలో మార్క్స్ వస్తాయి, ఎప్పుడైనా వస్తాయి, ఇప్పుడని కాదు, ప్రతి ఎగ్జామ్లో నెంబర్ సిస్టమ్ నుంచి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అందులో నుంచి ఏ మోడల్ ఇంపార్టెంటు, ఏ టాపిక్ సబ్ టాపిక్ ఇంపార్టెంటు. జీకే నుంచి ఫ్యాక్ట్స్ వచ్చేస్తున్నాయి అనగానే 5,000 4,000 ఫ్యాక్ట్స్ ఉన్న ఒక పుస్తకం కొనేయడం, అది మొదలు పెట్టడం, చదవడం, 100-200 చదవంలోనే డ్రై అయిపోవడం, పక్కన పెట్టడం ఆ పుస్తకం, మళ్ళీ ఇంకో కొత్త పుస్తకం కోసం వెయిట్ చేయడం. ఇలా టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్ళామని కూడా క్రమశిక్షణ ఉండదు. నేను నీకు క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో స్ట్రాటజీ చెప్పబోతున్నాను. క్లియర్గా విను. 7 పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. దాన్ని నువ్వు క్లియర్గా అవలంబించు. ప్రశాంతంగా నువ్వు ఎగ్జామ్ క్రాక్ చేసేలాగా ఆ స్ట్రాటజీ డిజైన్ ఉంటుంది. ఓకే, ఇలాంటి స్ట్రాటజీస్, ఇలాంటి మోటివేషన్స్, దాంతోపాటు మంచి పీడిఎఫ్స్ ఉన్న కోర్సు యాప్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మా స్కై అకాడమీ నుంచి 100,000 ఫ్యాక్ట్స్ నువ్వు గుర్తుపెట్టుకోవడం కాదు, మెమొరీ హింట్స్తో నేను నీకు టీచ్ చేస్తూ ఉంటాను. సబ్జెక్ట్ చెప్పడం కాదు, సబ్జెక్ట్ ఎవడైనా చెప్తాడండి, సబ్జెక్ట్ చెప్పడం కాదు, నీకు కావాల్సింది గుర్తు పెట్టుకునేలా చెప్పాలి. ఆ గుర్తు పెట్టుకునేలా చెప్పే ట్యూటరే స్కై అకాడమీలో అవైలబుల్గా ఉన్నారు. మీకు చాలా తక్కువ ప్రైజెస్లో 300-400 కన్నా పైన వీడియోస్, మంచి పీడిఎఫ్స్, 4 type ఆఫ్ పీడిఎఫ్స్, ప్రతి వీడియోకి సంబంధించి నీకు ప్రింటబుల్ ఫార్మాట్లో మెమరీ హింట్స్, మైండ్ మ్యాప్స్, ఇలా మంచి పీడిఎఫ్స్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి ఆర్ఆర్బీకి సంబంధించి కానీ వేరే ఎగ్జామ్కి సంబంధించి కానీ మెంటార్షిప్స్ కూడా రన్ అవుతూ ఉన్నాయి. మెంటార్షిప్కి సంబంధించి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వేం చదవాలి, ఎలా చదవాలి మొత్తం నేనే గైడ్ చేస్తాను. మార్నింగ్ వేకప్ మెసేజ్ దగ్గర నుంచి మొదలుకొని ఈవినింగ్ నువ్వు చదివింది ఓవరాల్గా వినటం వరకు, టెస్ట్ పెట్టడం కాదు, ఓవరాల్గా వినటం. ఓకే, ప్రతిరోజు, ఒకరోజు కాదు, ప్రతిరోజు ఓవరాల్గా వినేంత వరకు నా దగ్గర మెంటార్షిప్ యాప్లో అవైలబుల్గా ఉంది. నా నెంబర్ 9491370061 ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫస్ట్ సీక్రెట్, నువ్వేం చేయాలి అంటే నీ సిలబస్ని
నార్మల్గా ఏమంటూ ఉంటాం, ఇంపార్టెంట్ టాపిక్స్, హై ఈల్డ్ టాపిక్స్ అంటూ ఉంటాం కదా. ఆ హై ఈల్డ్ టాపిక్స్ ఎలా తయారు చేయాలి అంటే ఫస్ట్ నువ్వు కోర్ కాన్సెప్ట్స్ అన్నిటిని ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి. చెప్తాను నేను కోర్ కాన్సెప్ట్స్ ఏదో కూడా చెప్తాను నేను మీకు. మ్యాథ్స్లో ఏ కోర్ కాన్సెప్ట్, రీజనింగ్లో ఏవి, జనరల్ అవేర్నెస్లో ఏవి, అవి కూడా చెప్తాను. ఫస్ట్ నువ్వు క్లియర్గా విను. కోర్ కాన్సెప్ట్స్ని రెడీ చేయడానికి ట్రై చేయి. కోర్ కాన్సెప్ట్స్ని రెడీ చేసిన తర్వాత నువ్వు స్కోరింగ్ టాపిక్స్ని కూడా రెడీ చేయాలి. ఎక్కడి నుంచి రెడీ చేయాలో కూడా చెప్తాను. దాని తర్వాత ఆప్షనల్ టాపిక్స్ని కూడా రెడీ చేయాలి. ముందు నువ్వు కోర్ కాన్సెప్ట్స్ని రెడీ చేసేటప్పుడు ఈ టాపిక్స్ నువ్వు చదవకపోతే ఏ టాపిక్ నీకు అర్థం కాదు. ఏబీసీలు చదవకపోతే, నీకు ఆల్ఫాబెట్ చదవకపోతే వర్డ్స్ అర్థమవుతాయా, ఇంగ్లీష్లో వర్డ్స్ అర్థమవుతాయా? కావు కదా. అలానే ఈ కోర్ కాన్సెప్ట్స్ కూడా అలాంటివే. కోర్ కాన్సెప్ట్ ముందు నేర్చుకోవాలి. ఇవి రాకపోతే ఏవి రావు. సరే, కోర్స్ కాన్సెప్ట్స్ అయితే సరిపోతుందా? స్కోరింగ్ టాపిక్స్ చదివితేనే నీకు టాపర్కి మధ్య వ్యత్యాసం. కోర్ కాన్సెప్ట్ చదవంలోనే నువ్వు 50% స్టూడెంట్ అయిపోతావు. దాని తర్వాత క్వాలిఫై అయ్యే వాళ్ళు ఎక్కడున్నారయ్యా అంటే 65-70 దగ్గర ఉన్నారు. ఈ 65-70కి నువ్వు వెళ్ళాలంటే ఏం చేయాలి? స్కోరింగ్ టాపిక్స్ కూడా నీ చేతిలో పెట్టుకోవాలి. ప్రశాంతంగా రాయాలి అనుకుంటే ఆప్షనల్ కూడా నీ చేతిలో పెట్టుకోవాలి. కాకపోతే మన దగ్గర టైం తక్కువ ఉంటుంది కాబట్టి లో ఫ్రీక్వెన్సీ టాపిక్స్ని కొద్దిగా పక్కన పెడతాం మనం. ఫస్ట్ ఈ 2 కవర్ చేసేయాలి. చెప్తా విను ఎలా కవర్ చేయాలి అనేది. మ్యాథ్స్కి సంబంధించి ఈ హై ఈల్డ్ టాపిక్స్, లో ఈల్డ్ టాపిక్స్ ఇవన్నీ నేను మీకు లాస్ట్ టైం 2024-25 ఎన్టీపీసీకి సంబంధించి మంచి పీడిఎఫ్స్ కూడా అలాట్ చేశాను. మొత్తం హిస్టరీకి సంబంధించి 30 పేజీల మెటీరియల్, మొత్తం జీకేకి మొత్తం పాలిటిక్స్ సంబంధించి 20 పేజీల మెటీరియల్. ఇలా మీకు మంచి హై ఈల్డ్ ఎక్కడి నుంచి కోర్ కాన్సెప్ట్స్, స్కోరింగ్ కాన్సెప్ట్స్ వరకు నేను నీకు తయారు చేసి ఇచ్చాను. 2024-25 మంచి మీ దగ్గర నుంచి మంచి సపోర్ట్ వచ్చింది దానికి సంబంధించి. ఇప్పుడు 2026 కూడా మీకు ఇలాంటి మెటీరియల్స్ కావాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో ఒకసారి ఏ టాపిక్ కావాలి, ఏ సబ్జెక్ట్ కావాలి అనేది నాకు మెన్షన్ చేయండి. అప్పుడు నేను మీకు క్లియర్గా చేసిస్తాను. సరే, కోర్ టాపిక్స్ ఏవేవా అంటే నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. ఫస్ట్ నెంబర్ సిస్టము, పర్సంటేజెస్, రేషియోస్, ఎస్ఐసిఏ, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. ఇవి మేజర్గా కోరు. ఈ 6 టాపిక్స్ ముందు నీ చేతిలో ఉండాలి. స్కోరింగ్ టాపిక్స్ ఏంటయ్యా అంటే మెన్సురేషన్ గురించి అడుగుతున్నారు క్వశ్చన్లో. ఆల్జీబ్రా, ఈజీ ట్రిగ్నామెట్రీ, హార్డ్ ట్రిగ్నామెట్రీ లోపలికి వెళ్ళక అవసరం లేదు. ఈజీ ట్రిగ్నామెట్రీ బేసిక్స్ మొత్తం ముందు ఫార్ములాస్ ఇవన్నీ క్లియర్గా వచ్చేస్తే నువ్వు స్కోరింగ్లో కూడా అడుగు పెట్టేసినట్టే. ఓకేనా? మనకి యాప్టిట్యూడ్కి సంబంధించి 20-30 టాపిక్స్ ఉంటే నేను నీకు ఇక్కడ గట్టిగా చెప్పింది 8-9 టాపిక్స్. ముందు ఇవి చదువు, నీ ఎగ్జామ్కి సరిపడా వస్తాయి. దాని తర్వాత రీజనింగ్ దగ్గరకు వచ్చేసాం అనుకుంటే సిరీస్, కోడింగ్, బ్లడ్ రిలేషను, డైరెక్షన్స్, సిలగిజము. స్కోరింగ్లో వచ్చేసి నీకు సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, ర్యాంకింగ్. ఓకే, దాని తర్వాత జనరల్ అవేర్నెస్లో పెద్ద లిస్టే ఉంది. కాకపోతే ఇక్కడ ఓవరాల్గా చెప్తున్నాను నేను డేట్స్ అండ్ థీమ్స్, దాని తర్వాత స్టేట్స్ అండ్ క్యాపిటల్స్, రివర్స్ అండ్ డ్యామ్స్, బేసిక్ పాలిటీ, ఆర్టికల్స్, ఏ ఆర్టికల్ ఏం చదువుతా ఉంది. దాని తర్వాత మెమరీ హిస్టరీకి సంబంధించి, మోడర్న్ హిస్టరీకి సంబంధించి, దాని తర్వాత సైన్స్లో కూడా నీకు ఎక్కువ శాతం బయాలజీలో కాన్సన్ట్రేషన్ చేయాలి. ఒక్కో దానికి సంబంధించి ఏం చదవాలనేది కావాలంటే సబ్జెక్ట్ వైజ్ వీడియో చేసిస్తాను. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. కాకపోతే ఇక్కడ స్ట్రాటజీ గురించి మాట్లాడుతున్నాం కదా, డెప్త్ వెళ్ళట్లేదు దీనికి సంబంధించి. స్కోరింగ్ సంబంధించి బేసిక్ ఎకనామిక్స్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ పీవైక్యూస్కి సంబంధించి పీవైక్యూస్ ఓపెన్ చేసామనుకుంటే పీవైక్యూస్ ఇన్ పాలిటీ ఇన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అని సెర్చ్ చేస్తావు. లేదంటే హిస్టరీకి సంబంధించి హిస్టరీ పీవైక్యూస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అని సెర్చ్ చేస్తావు. చాలా పెద్ద తప్పు నువ్వు చేస్తుంది. ఆ సెర్చ్ చేయటం ఆపు. ముందు నువ్వు చేయాల్సింది ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025 23వ తారీఖు సెకండ్ షిఫ్ట్ పేపరు డౌన్లోడ్ అని చెప్పి సెర్చ్ చేయి. నీకు కావాలంటే లింక్స్ నేను కింద ఇస్తాను. ఆ పేపర్ మొత్తం డౌన్లోడ్ చేసి అందులో ఉన్న 90 బిట్లు 100 బిట్లు మొత్తం డౌన్లోడ్ చేసి అందులో నుంచి నువ్వు యాజ్ ఏ ఆర్కియాలజిస్ట్గా నువ్వు వెతకటం మొదలుపెట్టు. ఈ పేపర్ మొత్తంలో పాలిటీ బిట్స్ ఎక్కడున్నవి అవి వెతికి దాని నుంచి నువ్వు పాలిటిక్స్ సంబంధించి ఏవేవి ఇంపార్టెంట్ టాపిక్స్ అడుగుతున్నాడు అని చెప్పి 2-3 పేపర్లన్నా ఈ వర్కౌట్ చెయ్యి. ఆ వర్కౌట్ చేస్తే నువ్వు ఆ వెతికే దాంట్లోనే నువ్వు చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తావు. నీ ఎగ్జామినేషన్ పేపర్ ప్రజెంట్ చేయడం ఈజీ అవుతుంది. ఈరోజు నువ్వు పడ్డ ఈ కష్టము ఎగ్జామినేషన్ హాల్లో నీకు అర్థమవుతుంది. నువ్వు సబ్జెక్ట్ వైజ్ నువ్వు వెతుక్కుంటూ వెళ్ళటం కాదు. నీకు కావాలి అనుకుంటే నేను సెర్చ్ చేసి ఇస్తాను. లేదంటే నీకు ఏముందండి, డైరెక్ట్గా నువ్వు వెళ్ళి నోట్బుక్ వెళ్ళామకో, చాట్‌జీపీటీకో ఏదో దానికి నువ్వు క్లియర్గా అది ఇచ్చేసి వాళ్ళే తయారు చేసి ఇచ్చేస్తారు. నీకు పాలిటీ ఏమేమి ఉన్నాయో మొత్తం చాట్‌జీపీటీనో ఏదో నీకు రిఫైన్ చేసి ఇచ్చేస్తుంది. ఈజీగానే ఉంది, ఈజీ వే వద్దు. నువ్వు కష్టపడు, కొద్దిగా నువ్వు కష్టపడు, వెతుకు. నువ్వు వెతికితే ఆ సబ్జెక్ట్లో చాప్టర్స్ ఎలా వస్తున్నాయి, ఈ టాపిక్ కాకుండా ఇంకేం టాపిక్ అడుగుతున్నాడు అనేది ఒక క్లారిటీ వస్తుంది. అనలైజ్ చేసిన తర్వాత అప్పుడు ప్యాటర్న్స్ని, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, డిఫికల్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, కాన్సెప్ట్ దాని నుంచి పీవైక్యూని అనలైజ్ చేసి నువ్వు ఈరోజు పాలిటీ చదవబోతున్నావు. పాలిటీకి సంబంధించి ఏం చేయాలి? పీవైక్యూస్ ఇలా వెతకాలి పేపర్ ముందు పెట్టుకొని. 1-2 రోజులు టైం వేస్ట్ అయినా ఇందులో టైం వేస్ట్ చేయి.
వీడియోస్, మోటివేషనల్ వీడియోస్, కాన్సెప్ట్లు, సీక్రెట్లు అవి కాదు వెతకాల్సింది. దాని తర్వాత ఎర్రర్ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేయాలి. ఎర్రర్ రిజిస్టర్ ఎందుకు మెయింటైన్ చేయాలి అంటే నువ్వు చేస్తున్న తప్పులు నీకు తెలియాలి. ఆ తప్పులు నువ్వు తగ్గిస్తున్నావా లేదా ఒక క్లారిటీ రావాలి. ఆ తగ్గించడంలోనే ఇవన్నీ మన మెంటర్షిప్ స్టూడెంట్స్కి అందరికీ క్లియర్గా చెబుతూ ఉంటాను, ఇవన్నీ ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకే, ఇందులో నీకు ఎర్రర్ రిజిస్టర్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే, నువ్వు ఒక టాపిక్ తీసుకున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అని చెప్పి తీసుకున్నావు. పాలిటీలో నువ్వు సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ తీసుకున్నావు, లేదంటే హిస్టరీలో నువ్వు ఏదో ఒకటి గౌతమ్ బుద్ధ గురించి తీసుకున్నావు, ఓకే, బుద్ధిజం గురించి తీసుకున్నావు. ఆ టాపిక్ చదివేటప్పుడు లేదంటే పర్సంటేజెస్ తీసుకున్నావు, అది చేసేటప్పుడు ఆ చాప్టర్ హెడ్డింగ్ పెట్టేసి దాని కింద నువ్వు చేసిన తప్పేంటి, నువ్వు ఎంసీక్యూ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం తప్పు చేశావు అనేది క్లియర్గా, అందులో కాన్సెప్ట్ తప్పు చేసావా, సిల్లీ మిస్టేక్ చేసావా, ఇవి క్లియర్గా చూసుకుంటూ ప్రతిరోజు ఈ ఎర్రర్ రిజిస్టర్ని తిరిగేస్తూ ఉండాలి. అప్పుడే నువ్వు ఏ తప్పులు చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు అనే ఒక కరెక్ట్ అప్రోచ్ వస్తుంది. ఎర్రర్ రిజిస్టర్ని నువ్వు తగ్గించావు అంటే నీ నెగిటివ్ మార్క్స్ తగ్గుతాయి ఎగ్జామ్లో. ఓకేనా? సో ఆ ఎర్రర్స్, సిల్లీ మిస్టేక్స్ కానీ ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే ఎర్రర్ రిజిస్టరు టాపిక్ వైజ్ మెయింటైన్ చేయాలి. నువ్వు ఎంసీక్యూ ప్రాక్టీస్ ఇవ్వడానికి కూర్చున్నావా, ఎర్రర్ రిజిస్టర్ నీ ముందు ఉండాలి. ఓకే, నువ్వు కాన్సెప్ట్ చదువుతున్నావా, కాన్సెప్ట్ చదివేటప్పుడు ఎర్రర్ రిజిస్టర్ నీ ముందు ఉండాలి. ఇందులో నుంచి నువ్వు చెప్పి ఎంసీక్యూ చేసేటప్పుడు ఎంట్రీ పడాలి ఎర్రర్ రిజిస్టర్లో. కాన్సెప్ట్ చదివేటప్పుడు ఆ ఎంట్రీ ఎక్కడ పడిందో చూసుకొని, ప్రియాంబుల్ చదివేటప్పుడు ప్రియాంబుల్లో నేను తప్పులు ఏం చేశానో చూసుకొని కాన్సెప్ట్ రివిజన్ అలా చేయాలి. ఇవి మళ్ళీ అధిగమించేలాగా రివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఎర్రర్ రిజిస్టర్ ఇలా చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత మార్క్స్, ఇవాళ ఒకటి రాశాను, రేపు ఒకటి రాశాను, మూడో రోజు ఒకటి రాశాను, ఇది తప్పు. రోజుకో మార్క్స్ రాసి, అసలు మార్క్స్ ఎందుకు రాస్తారు? మార్క్స్ ఈజ్ ఓన్లీ ఫర్ నువ్వు చదివిన టాపిక్ సక్రమంగా చదివానా లేదా అని చూసుకోవడానికి మార్క్స్ అటెంప్ట్ చేయాలి. ఓకే, ఒక్కొక్కడు ఒక రకంగా మార్క్స్ ప్రిపేర్ చేస్తాడు. ఒకడు ఈజీ ప్రిపేర్ చేస్తారు, ఒకడు హార్డ్ కావాలని హార్డ్ ప్రిపేర్ చేస్తారు. సో ఈ మార్క్స్ అన్నిటిని నమ్ముకున్నావు అనుకో, రియల్ ఎగ్జామ్లో ఏమీ చేయలేవు. బాగా రాసిన ఎగ్జామ్లో బాగా మోటివేట్ అయిపోతావు, నాకు 100కి 90 వచ్చేసి హ్యాపీ అని చెప్పి పక్కన పెట్టేస్తావు ఆ టాపిక్. కానీ అది ఈజీ మార్కు నీకు తెలియదు. హార్డ్గా వచ్చిన దాంట్లో 20-30 మార్కులే వస్తాయి, అసలు నాకు మార్క్స్ రావట్లేదు, ఎంత చదివినా అని చెప్పి డిమోటివేట్ అయ్యి మళ్ళీ టాపిక్ వదిలేస్తావు. అది కాదు మార్క్స్లో చేయాల్సింది. మార్క్స్ నుంచి నువ్వే నేర్చుకోవాలి. ఒకే మార్కు 3 సార్లు ఇవ్వాలి. 3 సార్లు ఎందుకంటున్నానంటే, ఫస్ట్ డే 0లో ఒకసారి మార్క్స్ ఇవ్వు. మార్క్స్ ఇచ్చి ఎర్రర్ రిజిస్టర్ నోట్ చేయి, నువ్వు అందులో ఏం తప్పులు చేస్తున్నావు. మళ్ళీ 2-3 రోజులు, మినిమం 3 రోజుల తర్వాత మళ్ళీ అదే మార్కు మళ్ళీ ఇవ్వాలి. ఈ ఎర్రర్ రిజిస్టర్లో పర్సెంటేజ్ తగ్గిపోవాలి, నీకు ఎర్రర్స్ పర్సెంటేజ్ తగ్గిపోవాలి, మార్క్స్ పర్సెంటేజ్ ఎక్కువ అవ్వాలి. అదే మార్కు మళ్ళీ 10 రోజుల తర్వాత ఇవ్వు. దీన్ని నువ్వు కొద్దిగా అబ్జర్వ్ చేసావంటే, నేను నీతో మార్క్స్ ఇప్పించట్లేదు, రివిజన్ అవుతా ఉంది, నీకు కాన్సెప్ట్స్ రివిజన్ అవుతా ఉన్నాయి, 90% యాక్యురసీ పైన వెళ్తా ఉంది. నీకు పర్సెంటేజ్ ఆఫ్ యాక్యురసీ, నీకు నెగిటివ్ మార్క్స్ తగ్గిస్తున్నాను, యాక్యురసీ పెరుగుతుంది. ఇది ఈ కాన్సెప్ట్ వల్ల, ఈ స్ట్రాటజీ వల్ల. సార్ నా క్వశ్చన్స్ అన్ని తెలిసిపోతాయి కదా, అప్పుడు ఒకే క్వశ్చన్ 3 సార్లు చేస్తే. అదే కదా నేను కూడా ట్రై చేస్తుంది, నీ మైండ్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని చెప్పి ఇన్బుల్ట్ చేయబోతున్నాను. ఇలానే నువ్వు అటెంప్ట్స్ ఇవ్వాలి. ఓకే, లాస్ట్ 5-6 సీక్రెట్స్ ఏంటయ్యా అంటే, నువ్వు జీకే కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటావు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గురించే మాట్లాడుతున్నాను నేను. ఓకే, జీకే కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయకు. రోజు ఒక అరగంట లేదంటే 1 గంట జీకేకి సంబంధించి ఒక 20 ఫ్యాక్ట్లు 10 ఫ్యాక్ట్లు. ఓకే, ఒక పాలిటీ లేదంటే ఒక రీజనింగు, ఒక పాలిటీ లేదంటే ఒక కెమిస్ట్రీ. సో అలా రోజు నీట్గా చేసుకుంటూ నీ కాన్సన్ట్రేషన్ మొత్తం మ్యాథ్స్, రీజనింగ్ మీద ఎక్కువ పెట్టడానికి ట్రై చేయి. జీకే నీకు సంబంధించి జీకే చాలా వ్యాస్ట్ సిలబస్, అదంతా దాని నుంచి ఎంత స్కోర్ చేయగలవు నువ్వు. మ్యాథ్స్, రీజనింగ్ నుంచి పక్కా స్కోర్ వస్తుంది. సో దాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకో. నీకు జీకేకి సంబంధించి మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి, ఫ్యాక్ట్స్ మొత్తం గుర్తుపెట్టుకోవడానికి నీకు మంచి మెమరీ కోర్సెస్ ఉన్నాయి, అవి ఆప్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు కష్టపడతాం, ఇప్పుడు మీ 1000 రూపాయలు, 500 రూపాయలు, 400 రూపాయలు జాగ్రత్త పెట్టుకుందాం అని చెప్పి ట్రై చేస్తూ ఉంటావు. దాని తర్వాత ఒక మంచి ట్యూటర్ని ఫాలో అవ్వకుండా ఎగ్జామ్ కోసం అని చెప్పి 1 సంవత్సరం టైం వేస్ట్ చేసుకుంటావు. నెక్స్ట్ అటెంప్ట్లో నీ మార్కులు క్లియర్ అవ్వకుండా, సెలక్షన్ రాకుండా ఉంటుంది, అప్పుడు బాధపడతావు. ఓకే, 100 దాచిపెట్టాలని చెప్పి 1000 నష్టం చేసుకోండి, వాల్యుబుల్ టైంని నష్టం చేసుకోకండి. ఓకే, మంచి ట్యూటర్ని, స్కై అకాడమీ కాకపోతే ఏదో ఒక అకాడమీ, మంచి ట్యూటర్ని ఆప్ చేసుకోండి. వెతుకుతూ వెళ్ళామనుకో, యూట్యూబ్లో నీకు ఒక సబ్జెక్ట్కి సంబంధించి 10 మంది చెబుతూ ఉంటారు. ఆ 10 మందిని ఫాలో అయ్యామనుకుంటే పర్సంటేజెస్ అనే టాపిక్ అవ్వడానికి నీకు 2 నెలలు నెల పడుతుంది. ఎందుకంటే ఒకటి చెప్తాడు, అది బాగోదు, నచ్చదు.
ఒక ట్యూటర్ని పక్కాగా ఫాలో అవ్వాలి నువ్వు. ఓకేనా? దాని తర్వాత ఫోకస్ జోన్ క్లియర్గా పెట్టేసుకో. నువ్వు మొబైల్ని డిస్ట్రాక్షన్తో బాగా తగ్గించేసేయాలి. ఇది నేను ఎంత చెప్పినా సరే మీకు అర్థం కాదు. నువ్వు మొబైల్కి సంబంధించి నార్మల్గా మొబైల్ లేకుండా ఒక గంట ప్రశాంతంగా కూర్చొని వినడానికి ట్రై చేయండి. అంటే మొబైల్ లేకుండా ఒక రోజు గడపండి. మొబైల్ ఉంచుకొని ఒక రోజు గడపండి. ఈ మొబైల్ లేకుండా నువ్వు గడిపిన రోజు ఎలా అనిపిస్తుంది అంటే, ఏంది ఇంత మెల్లిగా రోజు వెళ్తుంది, ముందుకు వెళ్ళట్లేదు అని చెప్పి టైమే గడవట్లేదు అనిపిస్తుంది. మొబైల్ ఉంటే ఒక రోజు ఒక గంటలా వెళ్తుంది. ఒక గంట 10 నిమిషాల్లో ఎప్పుడవుతుందో తెలియదు. ఎందుకంటే నీ మైండ్ ఆ డోపమిన్ రిలీజ్ అయ్యేదాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఓకేనా? అందుకని నేననేది ఏంటంటే, మొబైల్ లేకుండా నువ్వు 15 నిమిషాలు నువ్వు బ్రేక్ తీసుకున్నా, బ్రేక్స్లో అసలు మొబైల్ ముట్టుకోకుండా ఉన్నావు అనుకో, నీకు టైము 24 గంటలు 48 గంటల్లా అనిపిస్తుంది. ఓకే? అది ఉండటం వల్ల నీకు డిస్ట్రాక్షన్ తగ్గటం వల్ల ప్రిపరేషన్ చక్కగా చేయగలవు. ఓకేనా? ఫారెస్ట్ యాప్ ఇలాంటి యాప్స్ ఇన్స్టాల్ చేసుకొని, లేదా ఓన్లీ 2 యాప్స్, నీ పీడిఎఫ్ యాప్, నీ టెస్ట్ యాపే ఓపెన్ ఉండేలా చూసుకో. ఓకే? ఫైనల్గా ఒక మంచి మెంటార్ని, ఒక మంచి ప్లాన్ని చేసుకోవడానికి ట్రై చేయి. మంచి మెంటారు స్కై అకాడమీలో అవైలబుల్గా ఉన్నారు. లేదా ఏదో ఒక మెంటార్ని, లేదంటే ఏదో ఒక సోర్స్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకే? 10 పీడిఎఫ్లు 20 పీడిఎఫ్లు ఒకే సబ్జెక్ట్స్కి సేకరించడానికి ఆపండి. ఓకే? ఉన్న టెలిగ్రామ్ ఛానల్స్లో ఎఫెక్టివ్గా ఏది అనిపిస్తుందో ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మిగతా అన్నీ పక్కన పడేసేయండి. ఓకే? టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ మోటివేషన్. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఎలా ప్రిపేర్ అవ్వాలనేది. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రిపరేషన్లో డౌట్స్ ఏమైనా ఉన్నా, ఎలా ప్రిపేర్ అవ్వాలో అర్థం కాకపోయినా, లేదంటే సోర్సెస్లో డౌట్, ఇదిగో ఈ పుస్తకం బాగుందా సార్, బాగాలేదా అని చెప్పి నాకు ఫోటో పంపించండి. 9491370061, లేదా చాట్ సెక్షన్లో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చాట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ పుస్తకం మంచిదా కాదా, ఈ క్లాసెస్ మంచివా కాదా, నేను నీకు రిప్లై ఇస్తాను. ఓకే? దాంతోపాటు స్కై అకాడమీ వీడియోకి సంబంధించి మీకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి. డెమో వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. ఓకే? దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.